అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ పూజ అష్టలక్ష్మి పూజ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. అందరూ నన్ను అడిగారు, ఈ పూజ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తున్నారు అని. ఎందుకు చేస్తున్నానో చెప్పలేను, కానీ ఎలా చేస్తున్నానో మాత్రం చెప్పగలను. నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషల్ పూజ అంటూ చేస్తాను. నేను చెయ్యాలనుకున్న పూజలు అన్నీ ఆల్మోస్ట్ చేసేసాను. ఈ సంవత్సరం ఎందుకో నాకు ఈ అష్టలక్ష్మి పూజ చేయాలి అని అనిపించింది. ఎందుకు అనేది మాత్రం నాకు తెలియదు, చేయాలనిపించింది, చేసేస్తున్నాను. 8 వారాలు లక్ష్మీదేవికి పూజ చేస్తాను అనుకొని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. అభిషేకం ఎలా చేయాలంటే పాలతోటి, గంధం నీళ్ళతోటి, కుంకుమ నీళ్ళతోటి, రోజ్ వాటర్ తోటి, మీ దగ్గర ఏముంటే అవి. ప్రతి వారం ఇలా చేసినా పర్వాలేదు, ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా కూడా చేసుకోవచ్చు. ఒక వారం పాలతోటి నీళ్ళతోటి, ఇంకొక వారం పసుపు నీళ్ళతోటి, 3వ వారం ఫ్రూట్స్ జ్యూసెస్ తోటి, 4వ వారం విభూది వాటర్ తోటి, ఏదో రకంగా తప్పకుండా అష్టలక్ష్మికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం అభిషేకం చేసుకొని లక్ష్మీదేవి పూజ చేస్తే మంచిది. కానీ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని జరపకూడదు అంటారు. అందుకని మీ దగ్గర వేరే లక్ష్మీదేవి బొమ్మ ఉంటే ఓకే, లేకపోయినా నేనైతే జరిపే చేసుకుంటున్నాను అభిషేకం. నా దగ్గర వేరే బొమ్మ ఏమీ లేదు. ఆ పెద్ద బొమ్మ ఉంది, కానీ నాకు వెండి లక్ష్మీదేవిది 3 వారాలు చేసుకోవాలనిపించింది. అందుకని ఈ లక్ష్మీదేవి బొమ్మకి అభిషేకాలన్నీ చేసుకొని అష్టలక్ష్మి పూజ మొదలుపెట్టాను. ఈ పూజ ఎలా చేయాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఒక రూపంగా భావించి ఆ దేవికి పూజ చేయాలి. నా దగ్గర లక్ష్మీదేవి ఫోటో ఉంది, దాని ప్రకారమే చేస్తున్నాను. మొదటి వారం వీరలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఈ 4 వారాలు చేశాను. నాకు అనుకోకుండానే ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ఈ పూజ చేసేస్తున్నాను. ఇంకా 4 వారాల్లో అప్పుడే పూజ అయిపోతుందా అనిపిస్తుంది. కానీ అమ్మ నాతో చేయించుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలుగానే భావిస్తున్నాను. మనం ఏ పూజ చేయాలనుకున్నా వినాయకుని అనుగ్రహం ఉండాలి కదా. నేను ఏదైనా పూజ మొదలు పెట్టాలి అనుకుంటే ఆయన అడుగుతాను, నేను ఈ పూజ చేయాలి అనుకుంటున్నాను, చేయాలా వద్దా అని. మనకే తెలుస్తూ ఉంటుంది. వారం రోజుల ముందు నుంచి అనుకోవాలి, చేయాలని. మనం చేయాలి అనుకుంటే మొదలు పెట్టేస్తాం. మొదలు పెట్టడమే ఆలస్యం, అది పూర్తి కూడా త్వరగానే అయిపోతుంది. మొదలు పెట్టడానికి ఆటంకాలన్నీ వస్తాయి. అది చేయొద్దు, ఇది చేయొద్దు, చేయగలమా లేదా అనుకోకుండా చేసేస్తామా అనుకొని మొదలు పెట్టాలి. నేను అనుకున్నాను, నేను 8 వారాలు పూజ చేయగలనా అని. కానీ అప్పుడే 4 వారాలు అయిపోయిందా అనిపిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలంటే లక్ష్మీదేవికి మంచిగా అభిషేకం చేసుకొని మెయిన్ ఫ్లవర్స్ పూలతో మంచి అలంకరణ చేసుకోవాలి. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా. అలా మంచిగా అలంకరణ చేసుకొని ప్రతి వారం ఒక్కొక్క రూపంగా భావించి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదా. అందుకని ఒక్కొక్క వారం ఒక్కొక్క రంగు పూలు పెడితే మరీ మంచిది. ప్రతి వారం ఒకటే రంగు పూలు పెడితే చాలా బోరుగా అనిపిస్తుంది. అంటే అమ్మకి ఏవైనా ఇష్టమే, కానీ మనకి బోరుగా అనిపిస్తుంది కదా. నాకైతే ఇక్కడ ఏం పూలు దొరికినవే ఆ పూలతోటి నేను పూజ చేస్తాను. నేను ప్రతిసారి షాప్కి వెళ్తాను, అప్పుడు నాకు ఏ పూలు తీసుకోవాలనిపిస్తే ఆ పూలు తీసుకుంటాను. ఈ వారం మాత్రం నేను రెడ్ కలర్ రోజెస్ కోసం చాలా ట్రై చేశాను, కానీ ఎక్కడా నాకు దొరకలేదు. ఏంటో అనుకోకుండా పింక్ కలర్వే అన్నీ సెట్ అయ్యాయి. నేను ప్రతి శుక్రవారం ఒక రంగు అనుకొని చేస్తున్నాను. అలాగే ఒక ఫ్రూట్ కూడా, ఒక పండు కూడా ఒక రకంగా తీసుకొని, ఒక వారం అరటిపళ్ళు, ఒక వారం దానిమ్మకాయ, ఒక వారం స్ట్రాబెర్రీస్, ఒక వారం బ్లూబెర్రీస్, అలా 4 వారాలు చేశాను. ఇంకొక 4 వారాలు ఫ్రూట్స్ కూడా వెతుక్కోవాలి ఈసారి ఏం పెట్టాలా అని. మీకు ఏమైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పూజ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే నాకు చెయ్యాలి అనిపించింది. నేను ఈ పూజ ప్రతి శుక్రవారం చేస్తున్నాను. మీరు మొదలు పెట్టేటప్పుడు మర్చిపోకుండా 2వ శుక్రవారం మిస్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకొని మొదలు పెట్టండి.
మొదటి 2 వారాలు తప్పకుండా మనం అమ్మకు పూజ చేసుకోవాలి. ఒక వారం చేసి రెండో వారం మానేస్తే మొదటి వారం కూడా పనికిరాదు. అందుకని మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. అందుకని రెండో వారం ఎట్టి పరిస్థితుల్లోని విఘ్నం కలగకుండా చేయగలిగితే మంచిది. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు వచ్చే శుక్రవారం పౌర్ణమితో శుక్రవారం వస్తుంది. అందుకని ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా మొదలు పెట్టండి. అష్టలక్ష్మి పూజ ఒక్కొక్క వారం ఒక్కొక్క లక్ష్మీదేవిని పూజ చేస్తాం కదా. అష్టలక్ష్మిలు మనకు వరిస్తాయని చిన్ని ఆశ. అయినా నేను ఎప్పుడు దేవుని ఏమీ అడగను. దేవుడు నాకు ఏది ఇవ్వాలనుకుంటే తప్పకుండా నా దగ్గరకు వస్తుందని ఆశిస్తాను. ఎవరైనా ఏదైనా అడగమంటే మాత్రం వాళ్ళ కోసం అడుగుతాను, కానీ నా కోసం మాత్రం నేను దేవుని ఏమీ అడగను. నాకు ఇది కావాలి అనుకుంటే అది నాకు రాసి ఉంటేనే వస్తుంది కదా. ఏమంటారు? ఈ పూజ అన్నీ అభిషేకాలన్నీ చేసేసుకొని అమ్మవారిని అలంకరించుకొని నేను మొదటిగా వినాయకుడిని పూజ చేస్తాను. తర్వాత శివుడికి పూజ చేస్తాను. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం, మంత్రాలు, సూత్రాలు అన్నీ చదువుకుంటాను. ఉదయాన్నే చదువుకుంటాను. మొత్తం ఉదయం పూటే పూజ అంతా పూజ చేసుకుంటాను. సాయంత్రం అష్టలక్ష్మి సూత్రం 13 సార్లు చదివితే చాలా మంచిది. నేను మాత్రం 3 సార్లు చదువుతాను అష్టలక్ష్మి సూత్రం. సాయంత్రం 3 సార్లు చదువుతాను. అండ్ మహాలక్ష్మి అష్టకం అది 3 సార్లు చదువుతాను. 108 సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతాను. వీలుంటే ఇంకా 2-3 మాలలు చేస్తాను. 6 మాలలు చేస్తే చాలా మంచిది. కాకపోతే నేను ఒక మాల పూర్తి చేస్తాను 108 సార్లు. ఈ మొదటి వారం వీరలక్ష్మి, రెండో వారం గజలక్ష్మి దేవికి చేశాను కదా. ఏ శుక్రవారం ఏ లక్ష్మీదేవికి పూజ చేయాలనుకుంటున్నామో ఆ లక్ష్మీదేవి అష్టోత్తరాలు, ఆ లక్ష్మీదేవి మంత్రాలు అన్నీ చదువుకోవాలి. ఇప్పుడు నేను ఈ వారం గజలక్ష్మికి చేశాను కనుక గజలక్ష్మి అష్టోత్తరనామాలు చదివాను. గజలక్ష్మి మంత్రాలు చదువుకున్నాను. ఏవైనా గజలక్ష్మికి సంబంధించినవి ఏమైనా ఉంటే అవి చదువుతాను. నేను మాత్రం మంత్రముని అష్టోత్తరం 2 పూటలా చేస్తాను. అందుకని ఏ వారం మనం ఏ లక్ష్మీదేవి అని అనుకుంటే ఆ వారం ఆ లక్ష్మీదేవి అష్టోత్తరం చదివితేనే మంచిది. ఎందుకంటే ఆ వారం ఆ లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కదా. ఈవినింగ్ టైమ్స్ మాత్రం మహాలక్ష్మి అష్టోత్తరం, మహాలక్ష్మి గాయత్రి మంత్రం, మహాలక్ష్మి మంత్రాలన్నీ చదువుకోవచ్చు. సాయంత్రం కూడా నేను గజలక్ష్మి అష్టోత్తరాలు అవన్నీ చదువుతాను. మళ్ళీ మహాలక్ష్మీదేవికి కూడా పూజ చేస్తాను. అందుకని మార్నింగ్ మాత్రం గజలక్ష్మీదేవికి చేస్తే చాలా మంచిది. ఈ పూజ ఎట్టి పరిస్థితులను 8 వారాలు తప్పకుండా పూర్తి చేయాలి. ఒకవేళ మనకు మంత్లీ ప్రాబ్లమ్స్ వచ్చినా నెక్స్ట్ వీక్ మళ్ళీ 8 వారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని విఘ్నం కలగకుండా 8 వారాలు పూర్తి చేయాలి. ఉద్యాపనలు అంటూ ఏమీ లేవు. ఎందుకంటే ఈ పూజ నేను అనుకొని చేస్తున్నాను కదా. ఎవరైనా చేస్తే మాత్రం నాకు తప్పకుండా చెప్పండి. నాకు ఏమీ తెలియదు కదా. నేను అనుకుంటే నేను చేసేస్తాను అంతే. అందుకని మీకు ఏమైనా తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు చెప్పండి అంతే. నేనైతే ఈసారి లక్ష్మీదేవిని నీళ్ళతో పూజ చేస్తున్నాను. ఏనుగులు పక్కన పెట్టుకొని, ఎందుకంటే ఏనుగులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. అందుకని ఏనుగు దీపాలు పెట్టుకుంటే ఇంకా మంచిది. అమ్మకి ఇష్టమైన రంగు కూడా గులాబీ రంగే. ఈసారి ఎందుకో మీకు తెలియకుండానే నాకు గులాబీ రంగు పూలన్నీ దొరికాయి. నేను రెడ్ కలర్ కోసం ప్రయత్నిస్తే నాకు గులాబీ రంగు దొరికాయి. అమ్మ ఇష్టం కదా, మనం అనుకుంటే కాదు కదా. అమ్మని ఈ పూలతో అలంకరించమని చెప్పింది, నేను చేశాను అంతే. అమ్మ ఎలా కోరుకుంటే అలాగే మనం చేయగలం. నేను ఇలా అనుకోకుండానే చేసేస్తూ ఉంటాను ఈ పూజ. అందుకే మీరందరూ 8 శుక్రవారాలు తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.